ఇండిగో విమానయాన సర్వీసుల్లో గత 3 రోజులుగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 300 సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో సర్వీసులు రద్దయినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సర్వీసులు రద్దు కావడంతో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కీలకమైన ఇండిగో విమానయాన సంస్థ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. గత 3 రోజుల్లోగా దాదాపు 300 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాగా ప్రస్తుతం ప్రతి 3 ఇండిగో విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కలు తీస్తే ఇండిగో విమానయాన సంస్థ రోజుకు 2200 విమానాలు నడుపుతోంది. వీటిలో గత 3 రోజుల్లో కేవలం 35% విమానాలు మాత్రమే సమయానికి నడిచాయి. కాగా ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దేశీయ, అంతర్జాతీయంగా నడిచేటువంటి 38 విమానాలు రద్దయ్యాయి. అలాగే ముంబై విమానాశ్రయంలో కూడా దాదాపు 86 విమాన సర్వీసులు రద్దయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇదే కోవలో బెంగళూరులో 73 సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఎటు చూసినా గుంపులుగా ప్రయాణికులే కనిపిస్తున్నారు. పిల్లా పాపలను వెంట వేసుకుని విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కోసం పడిగాపులు పడుతున్నారు. అంతేకాదు సదరు సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటామో తెలియక ఆందోళన పడుతున్నారు. కాగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. పరిస్థితి అర్థం చేసుకుని తమకు సహకరించాలని ప్రయాణికులను అభ్యర్థించింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఇండిగో సంస్థ యాజమాన్యం వెల్లడించింది. అంతేకాదు ఏ క్షణమైనా సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఇండిగో సంస్థ. కాగా ఇండిగో విమాన సర్వీసుల సేవల్లో అంతరాయం ఏర్పడడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవా పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 100కు పైగా ఫిర్యాదులొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇండిగో విమాన సర్వీసుల రద్దుకు పైలట్ల కొరత కూడా ఒక కారణం అంటోంది పౌర విమానయాన సంస్థ. కాగా ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి నెలకొన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వెల్లడించింది. అంతేకాదు అసలు సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అనే అంశంపై విస్తృతంగా విచారణ జరుపుతామని డీజీసీఏ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఇండిగో విమానాలు రద్దు కావడాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. పైలట్ రోస్టరింగ్, షెడ్యూలింగ్లో తీవ్ర నిర్వహణ లోపం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమాన డ్యూటీ సమయాల్లో పరిమితులు తాజా సంక్షోభానికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు.
ఏమైనా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.